Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. 4వ శ్లోకము. శ్రీ భగవానువాచ దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, డంబము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసుర సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి. ఇదివరలో చెప్పబడిన సుగుణములను దైవనిష్ఠులు, భక్తులు ఎట్లు సంపదగాను గొప్పదనముగాను భావిస్తూ ఉన్నారో అట్లే ఈ శ్లోకమునందు తెలుపబడిన దుర్గుణజాతమును అసురులు, దుర్మార్గులు గొప్ప సంపదగా తలుచుకొని మురిసిపోతూ వానినే ప్రీతితో సేవిస్తూ ఉంటారు. కాబట్టియే వానికి అసుర సంపద అనే పేరు వచ్చింది. అంతేకాని వాస్తవముగా అవి సంపద్రూపములు కావు, దారిద్ర్య రూపములే అగును. పూర్వము 26 సుగుణములను చెప్పి ఇప్పుడు 6 దుర్గుణములను మాత్రము చెప్తూ ఉన్నారు. ఈ దుర్గుణములనే వివరించి భగవానుడు విస్తారముగా చెప్పబోదురు. సాధకుడు మాయతో, ప్రకృతితో, అవిద్యతో చేయు సంగ్రామమందు స్వపక్ష వీరులను, ప్రతిపక్ష వీరులను ఇద్దరును గురించి బాగుగా తెలుసుకొని ఉండవలెను. అప్పుడే స్వపక్ష సైనికులను బలపరుచుకొనుటకును, పరపక్ష సైనికులను దునుమాడుటకును వీలుంటుంది. కనుకనే భగవానుడిక్కడ దైవ సంబంధమైన పవిత్ర గుణములను చెప్పి అంతటితో ఊరుకోక అసుర సంబంధమైన అపవిత్ర గుణములను కూడా చెప్పారు. ఒక ఇల్లు శుభ్రంగా ఉండవలెనంటే అందు పూర్వమున్న దుమ్ము, బూజు, మురికి నీరు మొదలగు వానిచే ఉన్న ఇంటిని శుభ్రపరిచి పరిమళవంతముగా చేసి త్రాగుటకు బయట నుంచి మంచినీరు మొదలగు వాటిని లోనికి తెచ్చుకొనవలెను. శరీరము ఆరోగ్యముగా పుష్టిగా ఉండవలెనంటే లోపల గల మలమూత్రాదులు బయటికి పోవలెను. చక్కని పుష్టికర ఆహారము, పానీయము లోనికి పోవలెను. ఆ ప్రకారముగానే మనఃపారిశుద్ధ్యము నిమిత్తము ఆ మనస్సునందు అనాదిగా ఉన్న దుష్ట ప్రవృత్తులను, దుర్వాసనలను, దుర్గుణములను బయటకు గెంటేసి అనగా అసురీ సంపదకు ఉద్వాసనము చెప్పి సద్గుణములను అనగా దైవీ సంపదను ఆహ్వానించవలెను, అవలంబించవలెను. దుర్గుణములలో మొట్టమొదట దంభము చెప్పబడినది. పరమార్థ రంగమున గాని ఏ రంగమున గాని కపటము, వేషము, మోసము పనికిరాదు. తాము గొప్పవారమని నటించినంత మాత్రమున ఒకవేళ వారు లోకులను మోసపుచ్చగలరేమో కానీ భగవంతుని మోసపుచ్చలేరు. వారి హృదయ గుహయందు దాగి వారి సంకల్పములన్నింటినీ సర్వేశ్వరుడు కనిపెడుతూనే ఉన్నాడు. కాబట్టి డంబమును, దుర్గుణములను మొదలంట నరికివెయ్యాలి. గర్వమును పారద్రోలాలి. తనకేదైనా గొప్ప విద్య కానీ అధికారము కానీ లభించినచో గర్వపడక అది అంతయు సర్వేశ్వరుని అనుగ్రహము వలననే కలిగినదని భావించి వినయాన్వితుడై ఉండవలెను. అట్లే క్రోధమును విడువవలెను. దైవ గుణములలో అక్రోధము, అసుర గుణములలో క్రోధము చెప్పబడుట గమనింపదగినది. అక్రోధమును గ్రహింపుమని చెప్పినను, క్రోధమును విడువమని చెప్పినను రెండును ఒకటే.
దైవాసుర సంపత్తుల రెండింటి అందును క్రోధమును గూర్చిన ప్రస్తావన వచ్చుట వలన క్రోధరాహిత్యము అధ్యాత్మ క్షేత్రమున ఎంత ఆవశ్యకమో తేటతెల్లమవుచున్నది. మరియు సాధకుడు పరుషముగా మాట్లాడరాదు, వాక్కు మొదలగు వాని యందు కాఠిన్యము చూపరాదు. దైవ గుణములలో చెప్పిన మృదుత్వమునే స్వీకరించవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.